హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రవ్వను వేయించుకోవాలి. ఇలా వేయించుతూ ఉండాలండి. మనకు కొంచెం పచ్చివాసన ఏమన్నా ఉంటే అది వేయించడం వల్ల మనకు మంచిగా టేస్ట్ వస్తుంది రవ్వది. అందుకని ఇలా కొంచెం గోరువెచ్చ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఉప్మా అంటే అసహ్యం చేసుకునేటోళ్ళు ఇలా తింటే చాలా బాగుంటుంది. అందుకే ఇలా నాదొకసారి అయితే ట్రై చేసి చూడండి, తర్వాత చెప్పండి ఎలా ఉందో. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలు కూడా వేయించుకొని ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే డ్రైగా వేయించుకొని మళ్ళీ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ముందుగా ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని మనకు ఆవాలు జీలకర్ర ఉంటుంది కదా, అవి వేసేసుకోవాలి. తాలింపు అన్నట్టు శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే చెప్తాను, 1 by 1. ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, అలాగే శనగపప్పు మినప్పప్పు 2 కలిపి వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన అట్లా ఉంటే పచ్చిగానే ఉండాలి. అందులోనే క్యారెట్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే మనము ఇవి కొంచెం 2 minutes అట్లా ఉంచితేనే బాగుంటుంది. పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రై అయితే కూడా అంత టేస్ట్ ఉండదు, ఉప్మా ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఇందులోనే కల్లేమాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కల్లేమాకు కూడా వేసుకోవాలి. ఈ మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక 1 minute అలా వదిలేయాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువ కూడా మాడనీయొద్దండి, బ్రౌన్ కలర్ రావద్దు, మాడనీయద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇక్కడైతే మనకు సీక్రెట్ రెసిపీ ఎట్లా వచ్చి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి దంచుకొని ఒక 5-6 వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే ఉప్మా ఫ్లేవర్ మారిపోతుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్కు 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1.5 కప్పు వాటర్ పోసుకొని అలాగే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్మా రవ్వ కూడా వేసుకొని మరుగుతున్నప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అక్కడక్కడ ఉండలు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా మనం 1.5 వాటర్ పోసుకోవడం వల్ల మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మంచి ఈవెన్గా వస్తుందండి ఉప్మా. ఇలా టేస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేసుకొని తింటారండి. మనం ఎక్కడ బయట తింటాం కాబట్టి మనకంత పెద్ద నచ్చదు. ఇంట్లోనే వేసుకొని తింటే ఏదైనా బాగుంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.